ఓకే. కానీ మీరు మీ కెరీర్‌లో గనక దో ఇట్స్ ఎ ఇంకా స్మాల్ జర్నీ. యూ హావ్ ఎ లాంగ్ వే టు ట్రావెల్. యూ ఆర్ ఎట్ ది ఫుట్ ఆఫ్ ది కెరీర్ యాజ్ ఐ కెన్ సీ. కానీ ఉన్న వాటిల్లో మీకు ఆ సీరియస్ క్యారెక్టర్స్‌కి మంచి ఇమేజ్, మంచి సక్సెస్సు, మంచి అపీలు వస్తున్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆన్ ఎన్ అకాడమిక్ నోట్. కామెడీకి ఫర్ ఎగ్జాంపుల్ 'డార్లింగ్' చేశారు మీరు. కొంచెం లెస్ రిసీవ్డ్. ఆఫ్ కోర్స్ లెస్ రిసీవ్డ్. ఇప్పుడు మీరు దేనిలో మోర్ ఎంజాయబుల్‌గా మీకు అనిపించే ఈ ఈ 2 పడవలు? సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంజాయింగ్ నేను 2 చేస్తాను సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు 'డార్లింగ్' యాజ్ ఎన్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే అది కూడా నేను ఎంజాయ్ చేశాను. ఇట్ ఈస్ స్టిల్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్. మేబీ నాట్ అ ఫేవరెట్ ప్రోడక్ట్ బట్ స్టిల్ మై మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఆఫ్ వర్కింగ్ ఇస్ స్టిల్ 'డార్లింగ్'. ఎందుకంటే నేను అశ్విన్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఆ డైరెక్టర్ నాకు చాలా ఐ హ్యాడ్ సో మచ్ ప్లెజర్ వర్కింగ్ విత్ దట్ మ్యాన్. ఆఫ్‌కోర్స్ మేము అనుకున్న కన్వర్జన్ అవ్వలేదు పేపర్ టు విజువల్. నాకు ఆ డౌట్ ఉంది. అది కొంచెం మధ్య మధ్యలో వచ్చేది కానీ బట్ ఐ థింక్ ఎసెన్షియల్లీ లెట్స్ బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. అది అనుకున్న స్థాయిలో ఆడలేదు. అనుకున్న స్థాయిలో మేము దాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. అండ్ నేను దాన్ని పూర్తిగా అంగీకరిస్తాను. బికాజ్ ఐ ఫెయిల్ టు జడ్జ్ ది అవుట్‌కమ్ ఆఫ్ ఇట్. బట్ అట్లనే నేను అది ఎంజాయ్ చేశాను. కోర్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా అంటే ఛాలెంజింగ్‌గా ఉండేది. ఎందుకు ఛాలెంజింగ్‌గా అంటే ఆ లాయర్ అనే కేటగిరీ, లాయర్స్ అనే వాళ్ళ ప్రొఫెషన్‌ని, జ్యుడిషియరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనెస్ట్‌గా రిప్రజెంట్ చేయాలనేది ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం. నేను గానీ, డైరెక్టర్ గానీ, మా టీమ్ అందరం గానీ. అది ఈక్వల్‌గానే ఉండింది. సో ఇప్పుడేంటంటే కామెడీతోని ఏంటంటే సార్ చాలా ఎక్కువ సార్లు దాన్ని అవుట్‌పుట్ గాని, దాని అవుట్‌కమ్ గాని మనం ఇన్‌స్టంట్‌గా జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సీన్ చేసిన తర్వాత అది నవ్వొస్తుందో రావట్లేదో తెలిసిపోద్ది. కానీ ఒక సీరియస్ సీన్ చేస్తే కాస్త టైం పడుతుంది సార్ అది. ది అవుట్‌కమ్ జడ్జ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కోర్ట్' సినిమాలో నేను హర్షవర్ధన్ గారిని సార్ మీరు పెట్రోల్ ఎందుకు తీసుకున్నారు? ఈ సీన్ నేను చాలా ఫ్లాట్‌గా చేసిన అన్నట్టు అనిపిస్తది ఒక్కోసారి మేము అది. కానీ నేను ఏమైతే ఎగ్జాక్ట్‌లీ యువర్ ఆనర్ అన్న పదానికి థియేటర్‌లో వచ్చిన రెస్పాన్స్ అది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్ అది. అంటే దీనికి కూడా దీంట్లో ఏముంది అని అనుకోవడం. కానీ దాన్ని ప్రేక్షకుడు ఎలా తీసుకుంటాడనేది నాకు కొంచెమే ఎస్టిమేటెడ్ ఉంది. కానీ నా ఎస్టిమేషన్ దాటి రెస్పాన్స్ రావడం అనేది అది నాకు కూడా సర్ప్రైజింగ్‌గా ఉంది. సో ఇప్పుడేంటంటే ఇవన్నీ చూసుకున్నట్టయితే ఏం లేదు సార్. దట్ చేసే పాత్రలో చెప్పే కథలో నిజాయితీ లేకపోతే జనాలకి ఎక్కట్లేదు. దట్ ఈస్ ట్రూ. అండ్ వాళ్ళని ఫూల్ చేసి మనం బతకలేము సార్ ఇక్కడ. వీ కాంట్ ఫూల్ ది ఆడియన్స్. అండ్ వాళ్ళ కలెక్టివ్ ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళ ఐక్యూని కానీ ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఎవ్రీ రైటర్ హూ హ్యాస్ మేడ్ దట్ మిస్టేక్ హస్ ఆల్వేస్ ఫెయిల్డ్. కానీ మీరే కదా, అంటే నేను మొన్ననే రామ్ జగదీష్ని ఇంటర్వ్యూ చేస్తే యూ హ్యావ్ పైలటెడ్ ది ప్రాజెక్ట్ టు నాని గారు. యా అది అప్పుడు అంటే నేను హాయ్ నాన్న చేస్తున్న టైంలో నాని అన్న వీ యూజ్డ్ టు షేర్ ద సిమిలర్ లవ్. అంటే అదొక సినిమా గురించి, సినిమా అని అమితంగా ప్రేమించే వ్యక్తి అండి ఆయన. అట్లాగే నేను అనుకుంటాను. అండ్ సినిమాని కేవలం టెంప్లెట్‌కి బియాండ్‌గా ఫామ్‌కి అంటే ఇప్పుడు అనుకున్న ఫామ్‌కి బియాండ్‌గా చూసే కొంతమంది నటుల్లో నాని గారు ఒకరు. అండ్ హీ ఈజ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు సినిమా. అంటే ఆయన సినిమా ద్వారా నేర్చుకున్నాడు, సినిమా ద్వారా సంపాదించుకున్నాడు. ఇప్పుడు సినిమాకి తిరిగి ఇస్తున్నారు ఆయన ఒక విధంగా చెప్పాలంటే. సో అలాంటి కొత్త బ్యూటిఫుల్ స్పేస్‌లో ఉన్నారు ఆయన. సో మేము ఆ ఐడియా షేర్ చేసుకోవడంలో నేను ఈ ఐడియా చెప్పడం ఆయనకి ఏదో బాగుంది ఒకసారి విందాం అనగానే అది అనడం. నేను అప్పటికి కథ మేము రెడీ చేయించుకోవాలంటే రామ్ కరెక్ట్గా పూర్తిగా రాసి దాన్ని ఇంకా అప్పుడు జస్ట్ నేను అంటే 2 ఫోర్సెస్ మీట్ అన్నట్టు నేను బేసిక్లీ దానికి టేబుల్ వేసాను అంతే. కుర్చీలు వేసాను. అంటే వాట్ డిడ్ యూ బిలీవ్ ఇన్ దట్ అట్ ద టైమ్? అది అసలు మీరు ముందు మీరే విన్నారంటగా? అవును. మీరు మీ బిలీఫ్ ఏంటి దాంట్లో మీరు విన్నప్పుడు? ఆయన నాతో అనడం ఏంటంటే, నేను మామూలుగా స్క్రీన్ మీద కాగితం మీద రాసి అదే కంటెంట్ ఎవరు నమ్మరండి, ఎవరు ఒప్పుకోరు చేయడానికి కూడా. సార్ మన కోర్ట్ రూమ్ డ్రామాలు అంటే బాగా గుర్తొచ్చేది ఏంటంటే సార్ వాదనలు ప్రతివాదనలు సార్ చాలా ఎక్కువ సార్లు గుర్తొచ్చేది. ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ని కనుక మనం కరెక్ట్గా బిలీవబుల్గా రసవత్తరంగా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లాగా చేయలేదనుకోండి, కోర్ట్ రూమ్ డ్రామాస్ అసలు వర్కౌట్ కాదు.
అండ్ నేను ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంట్ సెక్షన్స్ కానీ ఇవన్నీ క్లియర్గా కథ ఉంది, ఒక లవ్ ఇద్దరు ప్రేమించుకుంటారు, దాంట్లో ఒకరిని ఇరికిస్తారు అనేది కథ, అది సింపుల్ కథ. కానీ కోర్టులో కూర్చోబెట్టినప్పుడు ఏంటంటే కోర్టులో ఇట్స్ జస్ట్ మీరు కోర్ట్ హాల్ చూస్తుంటే ఏముండదు సార్, బేసికలీ ఒక 20x20 కార్పెట్ ఉన్న హాల్ అంతే అది బేసికలీ. దాంట్లోనే జరుగుతాయి ఏం జరిగినా కూడా. కానీ అది జరిగేటప్పుడు ఎంత ఆడియన్స్ని ఎలా కూర్చోబెడతాం అనేది దట్ ఈస్ అ ఇంపార్టెంట్ ఏమంటారు ఛాలెంజ్. అది ద రైటింగ్ హ్యాస్ మేడ్ వండర్స్ అక్కడ అని అనిపించింది నాకు. రైటింగ్ వాజ్ ఆన్ పాయింట్. ఎక్కడ మరి అంటే మనం చాలా ఇప్పుడు జేబీఎం కానివ్వండి, బందా కానివ్వండి, పింక్ కానివ్వండి, ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మనకి బాగా అనిపించేది ఏంటంటే దట్ it's like how you watch some films like Rope or by Hitchcock. ఇవన్నీ అంటే హిచ్కాక్ ఏంటంటే బేసికలీ సైకో కానీ ఇవన్నీ ఏంటంటే మీకు ది యాక్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ వెరీ ఇన్ అ క్లాజెటెడ్ స్పేస్లో ఉంటుంది, కానీ మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చుని ఉంటారు, ఏమవుతుందిరా బాబు ఏమవుతుందిరా. ఇఫ్ దట్ స్క్రీన్ రైటింగ్ ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ స్ట్రక్చర్ ప్రాపర్లీ, ఇట్స్ యూజ్లెస్ టు డూ. ఆ నమ్మకం ఉండింది నాకు, దట్ రైటింగ్లో నాకు ఆ పవర్ కనిపించింది. అండ్ ఆ పవర్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి నాని అన్న. అండ్ దాన్ని ఇంకేం చేశాడంటే దాన్ని ఎంపవర్ చేశాడు ఇంకా. సో అట్లా ఐ వాంటెడ్ అ సినర్జీ ఏంటంటే కొలాబరేటివ్ సార్, వెన్ టూ పీపుల్ కొలాబరేట్. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ అ కొలాబరేషన్ బిట్వీన్ మణిరత్నం అండ్ రెహమాన్. యు నో దాట్ ఒక విజన్ని అంత స్థాయికి తారస్థాయికి తీసుకెళ్ళే మణిరత్నం గారి విజన్ని అంత తారస్థాయికి తీసుకెళ్లే వ్యక్తి రెహమాన్ గారే ఉంటారు. సో అట్లా ఇట్స్ లైక్ ట్రిపుల్ ఆర్కి ఉండే ఆ విజన్ని హౌ రామ్ చరణ్ గారు అలాగే ఎన్టీఆర్ గారు తీసుకెళ్తారు. సో యూ ఆల్ నీడ్ సమ్ సినర్జీ లైక్ దట్. అండ్ అది నాకు అనిపించింది ఈ కథకి ఇట్లాంటి కరెక్ట్గా. ఎందుకంటే మాకు బాగా గుర్తు, నాని అన్నకి కథ చెప్పినప్పుడు హీ వాజ్ ఓన్లీ థింకింగ్ దీనికి షాను అయితే బాగుంటాడా కెమెరామ్యాన్. హీ వాజ్ ఓన్లీ థింకింగ్ లార్జర్ బిగ్గర్ నేమ్స్. హీ వాజ్ నెవర్ కాంప్రమైజింగ్ ఆన్ ఇది ఇంత బడ్జెట్లోనే చేయాలి ఇలా కాదు, దీనికి ఎంత కావాలి అంతే కావాలి. అండ్ దాంట్లో దెర్ ఇస్ నో కాంప్రమైజ్. అండ్ మహారాజా కెమెరామెన్ బాగా చేశాడు సార్ అంటే పిలుచుకున్నాడు, మరి ఇంకెందుకు వెయిటింగ్ అని. వీ యాక్చువల్లీ కాల్డ్ హిమ్, హీ అగ్రీడ్ టు కమ్, హీ లిసన్ టు ద స్క్రిప్ట్, హీ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సో నేనేమన్నా అంటే ఎవ్రీబడి హూ కేమ్ ఆన్ బోర్డ్ సెడ్ వావ్ ఇదేదో వెరీ అన్యూజువల్ తెలుగు సినిమా, బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ తెలుగు సినిమా. సో ఇది జరగడం, ఈ నమ్మకం ఏంటంటే నాకు కూడా ఉండింది ఇలాంటి ఇది అంటే ఇవన్నీ కుదిరితే ఇవన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయని అట్లా.